తెలుగు, తమిళ, హిందీ భాష వేరైనా మన హీరోయిన్లకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళను పెళ్లి చేసుకోవడం. ఇది అలనాటి సావిత్రి నుంచి ఉంది. సావిత్రి సంగతి తీసుకుంటే అప్పటికే పెళ్ళైన జెమినీ గణేషన్ను పెళ్ళాడింది. జెమినీ గణేషన్కు పెళ్ళైందని అందరికీ తెలుసు. అయినా సరే ఆమె అతడితోనే తన జీవితంగా నమ్మి పెళ్ళాడింది. తాను ఇదివరకు చేసుకున్నది అసలు పెళ్ళే కాదు, అందులో ప్రేమే లేదు, ఇదే తను అసలు సిసులైన ప్రేమ పెళ్లిగా చెప్పడంతో ఆమె కూడా నమ్మేసింది. వీళ్ళ కాపురం 3 పువ్వులు 6 కాయలు కాయాల్సింది కాస్త మధ్యలోనే మోడువారిపోయింది. అతడి రాసలీలలకు ఆమెకి చిర్రెత్తిపోయేలా చేసింది. దీంతో విరక్తి పుట్టి తన కెరియర్నే కాదు లైఫ్ను కూడా సైడ్ ట్రాక్ పట్టించేసింది సావిత్రమ్మ. ఇక శ్రీదేవి, అమ్మ చెప్పిందే వేదంగా బతికిన శ్రీదేవి ఒక పెళ్ళైన వాడిని రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితికి కారణం కూడా ఆమె తల్లే. శ్రీదేవి అప్పుడు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయం. ఈ టైంలో తల్లికి ఫారిన్లో శస్త్రచికిత్స జరిగింది. అది కాస్త వికటించి ఆమె చనిపోయింది. అప్పుడు పరిచయం అయ్యాడు చేదోడు వాదోడుగా ఉంటూ బోనీ కపూర్. ఆల్రెడీ పూర్తి దివాలా తీసి ఉన్న కపూర్కు శ్రీదేవి ఓ కొండ లాంటి అండగా కనిపించింది. తనకి ఇదివరకున్న భార్యకు విడాకులిచ్చి మరీ నడిచే ఏటీఎం అయిన శ్రీదేవిని తెలివిగా పెళ్లాడాడు బోనీ కపూర్. తర్వాత శ్రీదేవి నెలకు 25 లక్షల రూపాయలు వడ్డీలు కట్టాల్సిన దుస్థితిలోకి కూరుకుపోయింది. ఈ సమస్యలు చాలవు అన్నట్టు 2 ఆడపిల్లలు పుట్టారు. ఇటు చూస్తే భర్త, అటు చూస్తే 2 ఆడపిల్లలు. వీళ్ళ బాగోగులు బాధ్యతలతో ఒక సమయంలో సతమతమైపోయింది శ్రీదేవి. డబ్బుకి ఎంతో ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీ ఎంతవరకు వచ్చిందంటే బాహుబలిలో శివగామి పాత్ర వస్తే పాత్రను చూసి ఒప్పుకోకుండా ఇంత డబ్బిస్తేనే ఆ పాత్ర చేస్తానని పట్టుబట్టడం వరకు వచ్చింది. దీనంతటికీ కారణం ఆ టైంలో ఆమె ఉన్న అప్పులు ఊబి అలాంటిదే. తర్వాత శ్రీదేవి దుబాయ్లో చనిపోయినప్పుడు ఆమె మరణించగా వచ్చే ఇన్సూరెన్స్ డబ్బే కారణమని కూడా అన్నారు. రెండో పెళ్లి వాణ్ణి కట్టుకున్న పాపానికి అందాల రాసి అతిలోక సుందరి శ్రీదేవి అన్నేసి బాధలు పడి ఆఖరున అనుమానాస్పద మరణం పాలైంది. స్నేహం కోసం చిరంజీవితో కలిసి నటించిన విజయ్ కుమార్ తెలుసుగా. ఈయనకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలు. అలాంటి విజయ్ కుమార్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది మంజుల. తర్వాత ఈమెతో 3 ఆడపిల్లలు కన్నాడు విజయ్ కుమార్. మంజులు కూడా నటే. ఇక రాధిక శరత్ కుమార్. రాధికకు శరత్ కుమార్ 3వ పెళ్లివాడు. శరత్ కుమార్కి ముందు రాధిక ఒక విదేశీని పెళ్లాడి అతడితో పిల్లల్ని కనింది కూడా. శరత్ కుమార్కు రాధిక 2వ భార్య కాగా రాధికకు శరత్ 3వ భర్త. శరత్కు ఆల్రెడీ వరలక్ష్మి అనే కూతురుంది కూడా. కమల్ హాసన్కు శృతి, అక్షర హాసన్ లాంటి 2 ఆడపిల్లలు. అలాంటి వాడితో కలిసి రిలేషన్లో ఉంది గౌతమి. అప్పటికే కమల్కు వాణి గణపతి, సారికాని 2 భార్యలు. శృతి, అక్షర, సారికకు పుట్టిన బిడ్డలు. అయినా సరే గౌతమి కమల్తో సయ్యందే. ఆల్రెడీ గౌతమికి భరత్ భాటియా అనే భర్తున్నాడు. అతన్ని వదిలి కమల్తో కలిసి సహజీవనం చేస్తోంది గౌతమి. బద్రీ సినిమాలో హీరోయిన్ రేణు దేశాయ్ కూడా ఆల్రెడీ పెళ్లైన పవన్ కళ్యాణ్ని ప్రేమించి పెళ్లాడింది. అతడితో కొన్నాళ్ళు కాపురం చేశాక ఇద్దరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఆ తర్వాత పవన్కు రేణుకు గొడవ కారణంగా ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి వీగిపోయింది. ఇప్పుడు తాను కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతోంది రేణు. ఇక విజయ నిర్మల. ఇలాంటి పెళ్లైన వాళ్ళను పెళ్లాడిన హీరోయిన్లకే కెప్టెన్ లాంటి వారు. విజయ నిర్మల ఎంత ఆదర్శవంతమైన రెండో భార్య అంటే అటు భర్త తన మొదటి భార్యతో తిరిగి కలిసి ఉన్నా సరే క్షమించేంత. విజయ నిర్మలను చేసుకున్నాక కృష్ణ తన మొదటి భార్య ఇందిరతో మరో బిడ్డను కన్నారు. అయినా సరే ఎలాంటి పొరపచ్చాలు రాకుండా నెట్టుకొచ్చిన ఘనత విజయ నిర్మలదే. ఇలా మన తారలు ఓసారి పెళ్ళైన వాళ్ళతో పెళ్లి చేసుకుని కొందరు ఇంకా కలిసిమెలిసి ఉంటే మరికొందరు వాళ్ళతో విడిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అదన్నమాట సంగతి.